సివిఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం. తల్లిని మించిన దైవం, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదని గాయత్రి ఉపనిషత్తు చెప్తుంది. వేదము, వేదాంగాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు అన్నీ గాయత్రి మంత్రంతో ముడిపడి ఉన్నాయి. గాయత్రియే మోక్ష స్వరూపం, మోక్ష ప్రసాదిని. గాయత్రి మంచి బుద్ధిని, సంకల్పాన్ని కలిగిస్తుంది అని మహాన్యాసం పేర్కొన్నది. ఒక త్రాసు పళ్ళెంలో వేదాంగాలు, మరో పళ్ళెంలో గాయత్రి మంత్రం పెడితే గాయత్రి మంత్రమే బరువుగా తూగుతుందని మహర్షులు ఈ మంత్రం గొప్పతనం గురించి అంత విశేషంగా పేర్కొన్నారు. అలాంటి గాయత్రి మంత్రం దివ్య శక్తిని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ విక్రమ్ దాచపల్లి గారు. వారిని అడిగి ఎన్నో విషయాలు, కొన్ని సందేహాలకు సూచనలు తెలుసుకుందాం. అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం మెయిల్ ఐడి cvr@cvrinfo.com ద్వారా మాకు తెలియజేయండి. ఇక వారిని స్వాగతిస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం విక్రమ్ గారు. అలాగే విక్రమ్ గారు, ఈ మంత్ర సాధన చేసేటప్పుడు సూర్యశక్తితో కావచ్చు, మనసు, శరీరం ఏ విధంగా గాయత్రి మంత్ర సాధన చేసేటప్పుడు మమేకం అవుతుంది అంటారు? ఈ గాయత్రి సాధన చేసేటప్పుడు మనస్సు, శరీరము ఎలా మమేకం అవుతాయంటే దేర్ ఈస్ ఏ కంప్లీట్ మనసు, శరీరం సూర్యశక్తితో, అదే చెప్తున్నాను, దిస్ ఎ కంప్లీట్ కోఆర్డినేషన్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్. సూర్యశక్తి అంటే బాహ్యంగా ఉన్న సూర్యుడు ఒక శక్తి కాదు, మన లోపల ఉన్న సూర్యశక్తి. ఓకే. మన లోపల ఉన్న అగ్ని, ఆ అగ్నిశక్తి యొక్క రకరకాల ఫామ్సే జఠరాగ్ని కానీ, మన బాడీ టెంపరేచర్ కానీ. ఈరోజు నేను ఏదైనా తింటే అది డైజెస్ట్ అవ్వాలంటే జఠరాగ్ని కావాలి. అంటే యూజువల్లీ చెప్తుంటారు, లైక్ మనకు బాడీలో డైజెస్టివ్ సిస్టంలో రిలీజ్ అయ్యే యాసిడ్స్ అన్నీ కూడా ఒక బ్లేడ్ని కూడా కరిగించగలవు అనమాట. కానీ మనకేం కాదు. యూజువల్లీ ఇప్పుడు మన స్కిన్ మీద యాసిడ్ పడితే మనకు మొత్తం కాలిపోతుంది. బట్ లోపడున్న సిస్టమ్ ఎంత బ్రిలియంట్ అంటే ఒక బ్లేడ్ని కరిగించగలిగే అంత కాన్సన్ట్రేషన్ ఉన్న యాసిడ్స్ రిలీజ్ అవుతాయి, తద్వారా మన ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. బట్ మన ఇంటర్నల్ ఆర్గన్స్కి ఏం కాదు. దట్స్ హౌ ఇట్ ఈస్ డిజైన్డ్. అంటే ఆ శక్తి ఎలా పనిచేస్తుందో ఒకసారి మనం ఆలోచిద్దాం. అంత ఇంటెలిజెంట్గా పనిచేస్తుంది, అంటే మనకు హామ్ చేయదు, కావాల్సిన పని చేస్తుంది. అది సూర్యశక్తి. సో శరీరం, మనస్సు ఎలా మమేకం అవుతాయంటే, ఈ సూర్యశక్తితోటి ఎలా మమేకం అవుతాయంటే, ఈరోజు నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విషయం మీద, దాని ఇమీడియట్ ఎఫెక్ట్ డైజెస్టివ్ సిస్టమ్ మీద ఉంటుంది ఎవరికైనా ఫస్ట్. అందుకే మన మెయిన్ బాడీ హెల్త్కి గట్ హెల్త్ ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు. గట్ అంటారు దాన్ని. చాలా మంది నాకు గట్ ఫీలింగ్ అంటారు. గట్ ఈజ్ లైక్ సెకండ్ బ్రెయిన్. అంటే స్ట్రాంగ్గా నాకు అనిపిస్తున్నది ఇంట్యూషన్ని గట్ ఫీలింగ్ అంటారు. సో ఎప్పుడైతే మన బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్లో ఉందో డెఫినెట్లీ ఆ గట్ హెల్త్ అనేది బాగుంటుంది. మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ ఇవన్నీ చాలా చక్కగా జరుగుతాయి. అంటే ఈ జఠరాగ్ని కానీ, మన శరీరంలో ఉన్న అగ్నిశక్తి కానీ ఎలా పనిచేయాలో అలా పనిచేస్తుంది అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ అగ్నిశక్తినే మనం కుండలిని శక్తి అంటాము, లేదా భగశక్తి అంటాము. భ అనే బీజాక్షరము అగ్నిశక్తిని సూచిస్తుంది. సో మన శరీరాన్ని నడిపించేది అగ్నిశక్తి. అందుకే భగవంతుడు, భగవతి ఇవన్నీ కూడా అగ్నిశక్తిని సూచించే పదాలు అన్నమాట. మనం భగవంతుడు అని ఎవరినైతే అంటాము. సో భగము అంటే శరీరము, అంటే అగ్నితో కూడినటువంటి ఒక థింగ్ అన్నమాట. దాన్ని మనం భగము అంటాము. ఆ భగము ఆరోగ్యంగా ఉంటే సుభగము అంటాం. సుభగమునే మనం సౌభాగ్యము అంటాం. సంస్కృతంలో సౌభాగ్యం అంటే ఏంటి అంటే ఆరోగ్యము, డబ్బులు కాదు. సౌభాగ్యాన్ని ప్రసాదించు, సౌభాగ్యవతి. సౌభాగ్యం అంటే ఏంటి అంటే ఆరోగ్యము. సుభగము అంటే శరీరంలో ఉన్న అగ్నిశక్తి చాలా చక్కగా మనని కాపాడుతూ వస్తుందన్నమాట. ఒక కవచం లాగా మనం ఏది తిన్నా అరగడం అనేది
హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హెల్త్ మనం తిన్నది సరిగ్గా అరగడం అనేది. ఎప్పుడైతే తిన్నది సరిగ్గా అరగడం అనేది తగ్గుతుందో అప్పుడు క్రమేణా మనకు రకరకాల రోగాలు అనేవి రావడం మొదలు పెడతాయి. సో ఎందుకు అగ్నిశక్తి సరిగ్గా పని చేయట్లేదు అంటే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ద వే ఇట్ షుడ్ బి. ఈ గాయత్రి సాధన వల్ల ఆ అగ్నిశక్తిని మనం ధియో యోన తత్ సవితః వరేణ్యం ధియో యోన ప్రచోదయాత్ అని గాయత్రి మంత్రం ఏదైతే ఉందో ఆ అగ్నిశక్తిని మనం ప్రజ్వలింపజేసినప్పుడు డెఫినెట్లీ అన్ని ఈ చక్రాల నుండి ఈ అగ్నిశక్తి ఆ కుండలిని శక్తి ప్రయాణించినప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ మన గ్లాండ్స్ కానీ మన శరీరంలోని ప్రతిదీ కానీ బాగా పనిచేస్తుంది. అలా బాగా పనిచేస్తున్నప్పుడు దానికి ఏదైనా ఒక అడ్డంకి రావాలంటే దానికి కారణం మన మనసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు నేను చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే నా డైజెస్టివ్ సిస్టమ్ పనిచేయడం మానేస్తుంది. ఎప్పుడైతే మనం ఈ సాధనలో ముందుకెళ్తామో స్ట్రెస్ కానీ మానసికంగా కృంగిపోవడం కానీ ఇలాంటివి ఉండవు. కాబట్టి మనస్సు శరీరం అనేది మమేకమై ఈ శక్తితో మమేకమై పనిచేస్తాయి. మీకు అర్థమవుతుంది? అంటే ఇప్పుడు మనస్సు సూర్య శరీరం శక్తి అని ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది మనలో ఉండే శక్తి, మనలో ఉన్న అగ్నిశక్తి. కుండలిని శక్తి అగ్నిశక్తి దాన్ని సూర్యశక్తి అంటున్నాము. ఉమ్, సౌరశక్తి లేకపోతే సూర్యశక్తి, సోమరసము అంటాము, సూర్యరసము అంటాము. సో ఇవన్నీ పదాలు మనకు చాలా స్క్రిప్చర్స్లో వస్తాయి. ఉమ్, సో బాహ్యమైన సూర్యుడు కాదు, ఉమ్, బాహ్యంగా ఎలాగైతే సూర్యుడు మనకి కావాల్సిన ప్రకాశాన్ని ఇస్తున్నాడో అంతరంగా మన శరీరంలో సూర్యుడు ఉన్నాడు. కోర్స్ అన్నీ అలైన్డ్గా ఒక పద్ధతిగా పనిచేస్తున్నాయి. బాహ్యంగా ఒక మార్స్ ఉన్నట్టు మన శరీరంలో ఒక మార్స్ ఉంది, ప్లానెట్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఉమ్, సో ఆ ప్లానెటరీ మోషన్కి మనలో ఉన్న చేంజెస్కి ఏదైతే మనం ఆ సింక్రనైజేషన్ని మనం అబ్జర్వ్ చేస్తామో దాన్ని ఆస్ట్రాలజీ అంటాం. ఉమ్, సో ఈ గ్రహం మీకు ఈ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇలా ఉంటుంది, ఇలా ఉండబోతుంది మూడ్ అని ఇవి చెప్తూ ఉంటారు. బికాస్ అవును. దట్ ఈస్ ఆస్ట్రాలజీ. సో అన్నీ మన శరీరంలో ఉన్నాయి. సో తత్ సవితః వరేణ్యం అన్నా సూర్యశక్తి అన్నా బాహ్యమైన సూర్యశక్తి కాదు. మనం ఎండలో రోజంతా కూర్చున్నా కూడా అలా బాడీ అండ్ మైండ్ అలైన్ అవ్వవు. ఉమ్, అప్పుడు ఈజీ కదా, అందరూ వెళ్ళి ఎండలో కూర్చుంటారు. అవును. దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్. ఉమ్, మనలో ఉన్న ఆ సూర్యశక్తిని మనం సరెండర్ అవుతే ఉమ్, మన శరీరానికి మనసుకు ఉన్న జాడ్యాన్ని మనం వదిలించుకుంటే అన్నీ కరెక్ట్గా ఒక అలైన్మెంట్లో పనిచేస్తాయి. అప్పుడు మనమే భగవంతులము. భగవంతుడు అంటే ఆ అగ్నిశక్తి కలవాడు అని, సరిగ్గా అగ్నిశక్తి పనిచేస్తున్నవాడు భగవంతుడు. భగవతి సౌభాగ్యము అంటే అది. విక్రమ్ గారు, గాయత్రి మంత్ర సాధనలో నాడీ వ్యవస్థలో, నాడీ వ్యూహంలో అనుకోవచ్చు, సింపాథెటిక్, పారాసింపాథెటిక్, దానివల్ల మనకి సిస్టమ్ పనితీరులో ఎలాంటి ప్రభావం అనేది కనిపిస్తుంది అంటారు? అంటే మన హ్యూమన్ బాడీ నర్వస్ మ్మ్. సిస్టమ్ ఏదైతే ఉందో అంటే మన రెస్పాన్సెస్ రిఫ్లెక్సెస్ అన్నీ కూడా ఈరోజు ఇప్పుడు నేను ఇలా చేయి ఇలా లేపాలి అంటే ఇట్ ఈస్ బికాస్ మై నర్వస్ సిస్టమ్ ఈస్ ఫంక్షనింగ్. నాడీ వ్యవస్థ అది. సో దీన్ని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని అంటాము. దాంట్లో 2 భాగాలు ఉన్నాయి, అటానమిక్ నర్వస్ సిస్టమ్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఈ అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఇన్వాలంటరీ మూమెంట్స్ మన శరీరంలో ఏదైతే ఉందో ఉమ్, అవి కంట్రోల్ చేస్తుంది అన్నమాట. హార్ట్ బీట్, నేను చెయ్యి ఇలా లేపాలంటే నా చేతిలో ఉంది, ఇట్స్ ఎ వాలంటరీ మూమెంట్. ఉమ్, కానీ నా గుండె ఇలా కొట్టుకోవాలంటే నేను దాన్ని కంట్రోల్ చేయలేను, అవును. ఇట్స్ ఇన్వాలంటరీ. అంటే ప్రకృతి మనకు స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ లిమిటెడ్ అది. ఉమ్, నా గుండెని నేను ఆపి నా ఇష్టం ఉన్న రేట్లో కొట్టుకునే స్వేచ్ఛ నాకు లేదు. అవును. దట్ ఈస్ ఇన్వాలంటరీ అన్నమాట. ఎందుకంటే ప్రకృతికి తెలుసు మనకు అంత ఇంటెలిజెన్స్ లేదు అని. సో మనకి చాలా తక్కువ స్వేచ్ఛ ఉంది యాక్చువల్లీ. మనం ఏదైతే చేయగలమో
అది మన బ్రెయిన్ అండ్ స్పైన్ కనెక్టెడ్ అయి ఉన్నాయి. ఆ బ్రెయిన్ అండ్ స్పైన్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది చూసుకుంటుంది. వాలంటరీ యాక్షన్స్ అన్నీ కూడా. ఈ అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. మీరు ఇందాక అన్నట్టు సింపాథెటిక్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అని. ఉమ్, ఈ సింపాథెటిక్ ఏంటి అంటే హార్ట్ బీట్ని పెంచడము, ఉమ్, ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తుంది. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు హార్ట్ బీట్ని పెంచడము. ఉమ్, పారాసింపాథెటిక్ ఏం చేస్తుంది? హార్ట్ బీట్ని తగ్గించాల్సిన అవసరం ఉన్నప్పుడు తగ్గించడము, రిలాక్సేషన్. సింపాథెటిక్ ఏమో మనకు శరీరానికి కావాల్సిన పనులు యాక్టివ్గా చురుగ్గా కావాల్సినప్పుడు ఏదైతే ఎనర్జీ కావాలో అది ఇస్తుంది. ఉమ్, పారాసింపాథెటిక్ ఏం చేస్తుంది? మన శరీర భాగాలకి, హార్ట్కి, వీటికి కావాల్సిన రిలాక్సేషన్, స్లీప్ ఇది చూస్తుంది. ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఒక హార్మోనియస్గా పనిచేయాలి మన బాడీలో. ఎప్పుడైతే దీంట్లో లోపం వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయనప్పుడు మనకి ఎప్పుడు దడ, ఉమ్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. ఉమ్, ఎందుకంటే ఈ రిలాక్సేషన్, బాడీకి కావాల్సిన రిలాక్సేషన్ ఇవ్వట్లేదు. అండ్ క్రమేణా అది మన ఫిజికల్ బాడీ మీద ఎఫెక్ట్ పడిపోయి బీపీగా మారచ్చు. ఉమ్, ఎందుకు? బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది కాబట్టి. బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు కావాలో అప్పుడు పెరగాలి, మళ్ళీ ఎప్పుడు రిలాక్స్ అవ్వాలో అప్పుడు రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అవ్వాలంటే ఈ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయాలి. సో ఈ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ని సరిగ్గా పనిచేయకపోతే, అంటే మనం డైలీ లైఫ్లో మనం పెట్టుకున్న స్ట్రెస్ కానీ, మన భావాలు కానీ, దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇంపైర్మెంట్ వస్తుంది. కాబట్టి మనకు రిలాక్సేషన్ కానీ ఇవి ఉండక బీపీ, డయాబెటీస్, షుగర్ ఇట్లాంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఈ అటానమిక్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా మళ్ళీ ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మనం వాలంటీర్గా చేసే పనుల వల్ల ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను వాలంటీర్గా పరిగెత్తాను అనుకోండి, ఉమ్, నాకు పరిగెత్తాల్సిన అవసరం లేదు, నా శరీరం చక్కగా నేను పని చేస్తుంది, కానీ నేను పరిగెత్తాను, అప్పుడు హార్ట్ బీట్ పెరుగుతుంది. అంటే నేను ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ తీసుకున్న డెసిషన్ వల్ల ఈ అటానమిక్ నర్వస్ సిస్టమ్, సింపాథెటిక్, పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టంలో చేంజ్ అనేది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ సాధన వల్ల ఏమవుతుంది అంటే ఈ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చక్కగా పనిచేయడం మొదలు పెడుతుంది. అంటే మనందరం కూడా పరిగెత్తడంలో బిజీగా ఉంటాం, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ రిలాక్సేషన్. సహజంగా ప్రాణాయామం చేస్తున్నప్పుడు అల్టిమేట్లీ ఒక డీప్ స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్ అనేది ఒక సాధకుడు ఎక్స్పీరియన్స్ అవుతాడు. అండ్ ఈ సాధన ఉదయం సాయంత్రం చేయడం వల్ల రకరకాల యోగ సిద్ధులు పక్కన పెట్టేస్తే, ఉమ్, యోగ స్థితులు పక్కన పెట్టేస్తే, ఈ నర్వస్ సిస్టమ్ అంతా చాలా సింక్రోనస్గా పనిచేస్తుంది, చాలా హార్మోనియస్గా పనిచేస్తుంది. మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానీ, అటానమిక్ నర్వస్ సిస్టమ్ కానీ, సింపాథెటిక్ కానీ, పారాసింపాథెటిక్ కానీ బాగా పనిచేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్గా ఉంటుంది, షుగర్ లెవెల్స్ బాడీలో కంట్రోల్లో ఉంటాయి, ఉమ్, హార్మోన్స్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటాయి, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ ద వే ఇట్ షుడ్ బి అన్నమాట. సో నేను బాహ్యంగా రకరకాలవి లోపలికి పర్సనల్గా తీసుకోవడం వల్ల ఈ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందరికీ. ఉమ్, అంటే శరీరానికి స్వాతంత్రం ఇవ్వండి అని మనం చెప్పడం ఏంటి అంటే కాస్త ఆ పారాసింథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎలా పనిచేయాలో దాన్ని పని చేయనివ్వండి, దాన్ని ఆపకండి అని చెప్పడం అనమాట. అంతే. ఉమ్, దాన్ని మనం ఆపుతున్నాం. ఎలా? కోపం తెచ్చేసుకుంటున్నాను నేను, సో నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది. దట్స్ వేర్ సింపాథెటిక్ ఈస్ టేకింగ్ చార్జ్, పారాసింపాథెటిక్ ఈస్ కమింగ్ డౌన్. ఇది అర్థమవుతుంది కదా. విపరీతమైన దుఃఖం వచ్చేస్తుంది నాకు, ఏదో నష్టం వచ్చిందని. సో మళ్ళీ మై బాడీ ఈజ్ ఎజిటేటెడ్, రిలాక్సేషన్ లేదు. సో పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ డౌన్ అయిపోయింది. అంటే ఇట్ వాంట్స్ టు గివ్ రిలాక్సేషన్. ఎందుకు? మన శరీరానికి యాక్టివిటీ ఎంత అవసరమో రిలాక్సేషన్ కూడా అంతే అవసరం.
హార్ట్ బీట్ ఎప్పుడైతే పెంచడం అవసరమో దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయడం, రెగ్యులేట్ చేయడం కూడా అవసరం. బ్లడ్ ప్రెషర్ కూడా పెరగడం ఎప్పుడైతే అవసరమో తగ్గడం కూడా అవసరం. కానీ మనం ఓన్లీ ఒక యాంగ్జియస్ లైఫ్ లీడ్ చేయడం వల్ల నేనేదో చేస్తున్నాను, నేనేదో సాధించేస్తున్నాను, నేను ఇది చేయాలి, నేను అది చేయాలి అనే ఈ భావన ఏదైతే ఉందో, మనం సైంటిఫిక్గా మాట్లాడాలంటే వీఆర్ కంప్లీట్లీ షట్టింగ్ డౌన్ ఏ వండర్ఫుల్ మెకానిజం ఆఫ్ ద బాడీ. అంటే ఒక మషీన్లో ఒక ఫంక్షనాలిటీని మనం స్విచ్ ఆఫ్ చేస్తున్నాం. దట్ ఈస్ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. సో ఎప్పుడైతే ఈ గాయత్రి సాధనలో మనం స్వాతంత్రానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తామో, దట్ ఈస్ వెన్ మన బాడీ పార్ట్స్కి, మన సెల్స్కి ఎంత రిలాక్సేషన్ కావాలో అంత వస్తుంది. మన బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలో అంత బాగా ఉంటుంది. సో దట్ బీపీ కానీ, షుగర్లు కానీ, ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ కానీ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ. కంప్లీట్లీ జీరో అని చెప్పట్లేదు, ఎందుకంటే ఇవి జీన్స్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఇవి ఒక మనిషి బయాలజికల్ స్ట్రక్చర్ అనేది కొంత జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైట్ ఉందనుకోండి, అది ఇన్హెరిటెన్స్ అనమాట. చిన్నపిల్లలప్పుడే వస్తుంది. ఇప్పుడు నా కూతురికి సైట్ ఉంది, బికాజ్ ఐ హ్యాడ్ సైట్ వెన్ ఐ వాజ్ యంగ్. అది మనం అది అది దట్ ఈస్ ఇన్హెరిటెడ్, అంటే జీన్ లెవెల్లో అది ఉంది. అదేదో నేను చాలా ఆకుకూరలు తినడం వలన, విటమిన్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వలన అది కరెక్ట్ అవ్వదు. సో అవి పక్కన పెట్టేస్తే ఇన్ జనరల్ అయితే, ఎస్పెషల్లీ మనం ఈ సాధన అంతా కూడా ఈ నర్వస్ సిస్టమ్ క్లెన్జింగ్కే, నాడీ వ్యవస్థ అంటాము. ఈ నాడులు, ఈడ, పింగళ, సుషుమ్న అనేది ఇంకా చాలా చాలా సూక్ష్మ స్థాయిలో నర్వస్ సిస్టంలోకి వెళ్తున్నాం అనమాట మనం. కానీ ఓవరాల్గా బేసిక్గా మనకు వచ్చే ఫస్ట్ సిద్ధి ఆరోగ్యం. ఆరోగ్యం ఎలా వస్తుంది? పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేస్తుంది. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్కి ఒక బ్యాలెన్స్ ఉంటుంది, అండ్ మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇదైతే జరుగుతుంది. విక్రమ్ గారు, గాయత్రి మంత్ర సాధన చేసే వారిలో రక్తపోటు నియంత్రణ కావచ్చు, అదేవిధంగా హృదయ స్పందన తగ్గాలనుకున్నప్పుడు తగ్గడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. అయితే దీనికి సైంటిఫిక్గా, అంటే శాస్త్రీయంగా దీన్ని మనం ఎలా వివరించవచ్చు? అంటే ఇవన్నీ సాధన చేసే వారికి, వారు ఫీల్ అయితే మనకి తెలుస్తుంది, వారికి తెలుస్తుంది. కానీ ఇవి మనం శాస్త్రీయంగా చెప్పాలి అంటే ఏ విధంగా మనం వీటిని డిస్క్రైబ్ చేయొచ్చు? శాస్త్రీయంగా చెప్పాలంటే మనకి ఈరోజు బీపీ మానిటర్స్ ఉన్నాయి, గ్లూకోజ్ మానిటర్స్ ఉన్నాయి, హార్ట్ బీట్ని చూసే ఈసీజీ డివైస్ ఉంది. సో ఈసీజీ డివైస్లో హార్ట్ బీట్ ఫ్లక్చుయేషన్స్ అన్ని అది క్యాప్చర్ చేస్తుంది. సో ఈరోజు మనకు స్మార్ట్ వాచెస్లో ఈసీజీ ఉంది. అంటే ఇప్పుడు మనం గాయత్రి మంత్ర సాధన చేసేటప్పుడు వాటిని మనం మానిటర్ చేయాలంటారా? మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. మనం మానిటర్ చేయడం ఎందుకు? మనం ఆరోగ్యంగా ఉన్నది మనకు తెలిసిపోతుంది. అంటే ఇక్కడ మనకి శాస్త్రీయంగా ప్రూవ్ చేయాలంటే we have the tests. ఇప్పుడు గాయత్రి సాధన చేయగా ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు నాకు థైరాయిడ్ లెవెల్ కొంచెం బార్డర్కి వచ్చింది. బట్ స్టిల్ ఈ సాధన ఒక 3 years చేయగా నేను మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఇట్ ఈస్ నార్మల్ లెవెల్కి వచ్చింది ఈ సాధన చేయగా. సో అలా మనకి ఏమైనా లాంగ్ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బీపీ కానీ, షుగర్ కానీ ఉన్నప్పుడు ఈ సాధన ట్రై చేసి దెన్ వీ కెన్ చెక్, అంటే అది రెగ్యులేట్ అవుతుందా లేదా. మనకు ఈరోజు చాలా సాధనాలు ఉన్నాయి, దాని ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. విక్రమ్ గారు, గాయత్రి మంత్ర సాధన చేసే సమయంలో శరీరంలో బయో ఎలక్ట్రిక్ ఎనర్జీ మార్పులు ఎలాంటి శాస్త్రీయ పరికరాలతో, అంటే వాటిని కొలవడానికి పరికరాలు ఉంటాయా అనేది ఒక సందేహం. బయోఎలక్ట్రిక్ ఎనర్జీ అంటే నార్మల్ ఏసీజీ, ఈఈజీ ఇలాంటి డివైజెస్ ఉన్నాయి. తద్వారా మనకి ఇప్పుడు ఈసీజీలో మనకు ఎలక్ట్రోడ్స్ పెట్టి బాడీలో అక్కడ ఒక జెల్ లాంటిది పూసి దే టెస్ట్ ద స్టిమ్యులేషన్స్ అన్నమాట. అప్పుడు ఒక గ్రాఫ్ వస్తుంది. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆల్ఫా, బీటా, తీటా స్టేట్స్ ఆఫ్ మైండ్ని మెజర్ చేయడానికి ఈఈజీ అని ఒక పరికరం ఉంది. అంటే మన స్కల్కి ఎలక్ట్రోడ్స్ పెట్టి ఎలాంటి ఫ్రీక్వెన్సీలో అది ఆపరేట్ అవుతుంది అనేది చెక్ చేయగలుగుతాం. సో మన బ్రెయిన్ ఏ స్టేట్లో ఫంక్షన్ చేస్తుంది అనేది దాని ద్వారా తెలుస్తుంది. అండ్ ఈరోజు కొన్ని టెస్ట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే
వాళ్ళు మనకు ఒక వీడియో చూపించి మన బ్రెయిన్లో ఉన్న స్టిమ్యులేషన్స్ని గ్రాఫ్ తీస్తారనమాట. అంటే ఏదైనా స్ట్రెస్ఫుల్ కంటెంట్ వచ్చినప్పుడు మన బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఏదైనా నార్మల్ హ్యాపీది వచ్చినప్పుడు మన బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలాంటివన్నీ వాళ్ళు ట్రాక్ చేసి ఒక గ్రాఫ్ గీసి మన స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఉన్నాయో కూడా చెప్తారు. సో ఇలాంటి డివైజెస్తో వీ కెన్ ఆల్వేస్ ట్రాక్ అవర్ బ్రెయిన్ ఆర్ అవర్ హార్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలాగే గాయత్రి మంత్ర సాధన హార్ట్ రేట్ వేరియబిలిటీ హెచ్ఆర్పి అంటారు, దానిలో ఏమైనా సంబంధాలు ఉంటాయంటారా? హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటే ఈ హార్ట్ రేట్ ఏదైతే ఉందో, నెంబర్ ఆఫ్ బీట్స్ పర్ మినిట్, ఒక లయ ఉంటుంది, హార్ట్కి ఒక లయ ఉంటుంది, ఒక లయబద్ధంగా అది కొట్టుకుంటుంది, లబ్ డబ్ అని వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్, ఒక ఎక్స్పాన్షన్ ఒక కాంట్రాక్షన్ మనం ఒక బీట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కొంత టైం పట్టింది అనుకోండి, ఒక బీట్కి కొంత టైం పట్టింది, మళ్ళీ నెక్స్ట్ బీట్కి అంతే టైం పడుతుందన్న గ్యారంటీ లేదు. హార్ట్ రేట్ అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సంగీతంలో మెట్రోనామ్ అని ఉంటుంది, అంటే ఎవరైనా పాడుతున్నప్పుడు కరెక్ట్గా బీట్స్ వేయడానికి కరెక్ట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో బీట్స్ పడుతూ ఉంటుంది, టక్ 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 అలా. ఆ లయలో వాళ్ళు పాడుతూ ఉంటారు, దాన్ని మెట్రోనామ్ అంటాం. మన హార్ట్ మెట్రోనామ్ లాగా కాదు, పర్ఫెక్ట్గా కరెక్ట్ ఒక బీట్, మళ్ళీ ఇంతే టైంకి ఇంకో బీట్, ఇంతే టైంకి ఒక బీట్, అలా ఉండదు. ఒక బీట్కి ఒక మిల్లీ సెకండ్ లేకపోతే 2 మిల్లీ సెకండ్స్ పడితే ఇంకో బీట్కి మరొక బీట్కి ఇంకొంత తేడా వస్తుంది, ఫ్యూ మిల్లీ సెకండ్స్లో తేడా వస్తుంది. థింక్ యూ ఆర్ గెటింగ్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు బయట ఒక మెట్రోనామ్ పెడితే 1 బీట్, మళ్ళీ కరెక్ట్ టైంకి ఇంకో బీట్, కరెక్ట్ టైంకి ఇంకో బీట్, ఒక ఆ లయ అనేది కరెక్ట్ ఫిక్స్డ్గా ఉంటుంది. వెరాస్ మన హృదయానికి ఉన్న లయ వేరియబుల్ అనమాట, ఫిక్స్డ్ కాదు. అది అలా ఉంటేనే మనం బాగా ఫంక్షన్ చేస్తాం. ఆ వేరియబిలిటీ అనేది ఎంతగా ఉంటే మనకంత ఆరోగ్యం. అంటే హార్ట్ బీట్ ఒక లయ నుండి ఇంకో లయకి షిఫ్ట్ అవ్వగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి మన గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది, మళ్ళీ ఇమీడియట్లీ కాసేపు అయ్యాక కూల్ డౌన్ అయ్యాక నార్మల్గా వస్తుంది. ఆ షిఫ్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది హార్ట్ రేట్ వేరియబిలిటీ అన్నమాట. అంటే నాకు ఏదో విషయంలో కోపం వచ్చింది, అది నేను ఎంతసేపు క్యారీ చేస్తున్నాను అనేది సైకలాజికల్ లెవెల్లో. ఫిజికల్ లెవెల్లో హార్ట్ రేట్ వేరియబిలిటీ, నేను అది రోజంతా క్యారీ చేయొచ్చు. సో అప్పుడు హార్ట్ రేట్ వేరియబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక లయ నుండి ఇంకో లయకి రావడానికి చాలా టైం తీసుకుంటున్నట్టు అన్నమాట. ఎవరికైతే చాలా ఫాస్ట్గా క్విక్గా అడాప్ట్ అవుతుంది, అంటే హార్ట్ అనేది, అంటే ఆ పర్టికులర్ మూమెంట్లో ఆ ఫంక్షన్కి మన హార్ట్ రేట్ పెరుగుతుంది. అవును, మనం పరిగెత్తాలంటే మనకి కొంచెం బ్లడ్ ఫ్లో అనేది వేగంగా కావాలి, కాబట్టి మనం సపోర్ట్ చేయడానికి హార్ట్ రేట్ వేగం అవుతుంది. తర్వాత మనం ఆగాక అది నార్మల్ రేట్కి వచ్చేస్తుంది. మనం ఆగాక కూడా అది అలాగే ఉంటే అప్పుడు మనకు బీపీ వస్తుంది, పెరిగిపోతుంది బీపీ. సో ఆ అడాప్టబిలిటీ ఎప్పుడైతే హార్ట్కి అనేది ఈజీగా ఉండాలి, అది ఎప్పుడు ఉంటుంది? సైకలాజికల్గా మనం ఒక అడాప్టబిలిటీ ఉన్నప్పుడు. ఈరోజు ఒక పనికి నేను కోపం డిస్ప్లే చేశాను, అది అయిపోయింది, ఇంకా దాంతో నేను డిస్కనెక్టెడ్. ఇంకా రోజంతా దాని గురించి ఆలోచిస్తూ ఉండడం అనేది నేను నా హార్ట్ రేట్ వేరియబిలిటీని ఎఫెక్ట్ చేస్తున్నట్టు. ఎవరైతే స్ట్రెస్లో, యాంగ్జైటీలో, ఇట్లాంటి మానసికమైన రుగ్మతలతో బాధపడుతుంటారో వాళ్ళకి హార్ట్ రేట్ వేరియబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే తొందరగా మారదు, షిఫ్ట్ అవ్వదు. షిఫ్ట్ అవ్వడం ఆరోగ్యం. ఎవరైతే చక్కగా ఆరోగ్యంగా ఏది ఎక్కువగా పర్సనల్గా తీసుకోకుంటూ సంతోషంగా ఉంటారో వాళ్ళకి హార్ట్ రేట్ వేరియబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ గాయత్రి సాధన ద్వారా ఆబ్వియస్లీ, అంటే మనం ఈ బయాలజికల్గా శరీరంలో ఏం జరగవచ్చు అనే కోణంలో మాట్లాడుతున్నాం కాబట్టి ఇవన్నీ యాక్చువల్లీ సాధకుడు సాధన చేసుకుంటూ వెళ్తాడు, కానీ ఇవన్నీ మానిటర్ చేయడు. ఇన్ఫ్యాక్ట్ బికాస్ మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది ఎవ్రీడే మార్నింగ్ లేచి చెక్ చేయాల్సిన అవసరం లేదు, యూ ఫీల్ ఇట్ ఫ్రమ్ ఇన్సైడ్. సో ఈ సాధన చేయడం ద్వారా డెఫినెట్లీ మానసికంగా, శారీరకంగా అన్నీ క్లెన్స్ అవుతాయి, కాబట్టి డెఫినెట్లీ దీనికి సంబంధం ఉంది. హార్ట్ రేట్ వేరియబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఒక ఆరోగ్యవంతమైన సాధకుడికి అని చెప్పాలి. ఓకే విక్రమ్ గారు, అయితే
చివరిగా మీ మాటలో మాకు ప్రేక్షకులకి ఇచ్చే సందేశం కావచ్చు, అదేవిధంగా గాయత్రి మంత్రానికి సంబంధించిన కావచ్చు, చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో నేను ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే, చక్కగా మీరు మీ ఇంట్లో కూర్చొని ఈ గాయత్రి యోగ సాధన చేసుకోవచ్చు. సో ఎవరికైనా కూడా ఇది ఇంకా ఎలా చేయాలి, ఇది ఎలా నేర్చుకోవాలి అని అనుకుంటే డెఫినెట్లీ స్క్రీన్ పై ఉన్న నా నెంబర్కి మీరు డైరెక్ట్లీ కాల్ చేస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ టు గైడ్ యూ. సో ఎలాంటి ఆశ్రమాలు కానీ యోగా సెంటర్స్ కానీ తిరగవలసిన అవసరం లేదు. గృహస్థాశ్రమంలో ఉంటూ మీ ఇంట్లో మీరు చక్కగా ఎలాంటి డబ్బు వృధా చేయకుండా, సమయాన్ని వృధా చేయకుండా చేసుకునే చక్కటి మార్గం ఇది. సో అందరూ కూడా దీన్ని వినియోగించాలని నేను కోరుకుంటున్నాను. విక్రమ్ గారు, గాయత్రి మంత్రం యోగాభ్యాసం గురించి అనేక విషయాలు మాకు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు విక్రమ్ గారు. నమస్తే అండి. చూశారు కదండి ఇవాల్టి ఈ కార్యక్రమం గాయత్రి మాత విశిష్టత గురించి, యోగాభ్యాసం ద్వారా ఎలా సాధన చేయవచ్చో చక్కగా వివరించారు. అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం మెయిల్ ఐడి cvrom@cvrinfo.com ద్వారా మాకు తెలియజేయవచ్చు. మరో భాగంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓం సివిఆర్. నమస్కారం.